టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, T20లు, ఇప్పుడు 10 ఓవర్స్ మ్యాచెస్ ఇలా క్రికెట్లోనే మారుతున్నాయి అనుకుంటే పరిణామాలు రాజకీయాల్లో కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి రాజకీయాల గురించి ఆలోచించడం నేతలు మానేశారు. ఏ రోజుకి ఆ రోజు ఎలా రాజకీయంగా పైచేయి సాధించాలన్న దాని మీద నాయకులు దృష్టి పెట్టారు. ఎప్పుడో ఎన్నికలు వచ్చినాడు చూసుకుందాంలే అని ధీమాగా ఎవరూ ఉండడం లేదు. ఎప్పటికప్పుడే ప్రత్యర్థికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం అంతా చేస్తున్నారు. సరిగ్గా నిన్న జరిగినటువంటి పరిణామాలు అందుకు తార్కాణంగా మనం చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలిపించారు. వాస్తవానికి ఆవిర్భావ దినోత్సవం ఒకరోజు, నిరసన కార్యక్రమాలు మరొక రోజు అయితే 2 రోజుల పాటు ఆ పార్టీ ప్రజల నోళ్లలో నానేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఎందుకో ఆ పార్టీ 2 కార్యక్రమాలని ఒకేసారి నిర్వహించింది. దీనికి చెక్ పెట్టేందుకు ఈ అంశాలని ప్రధానంగా ప్రజల్లో నానకుండా, ప్రజల దృష్టికి వెళ్లకుండా చేసేందుకు చంద్రబాబు చక్కటి స్కెచ్ చేశారు. చక్కటి స్కెచ్ ఎందుకంటే ఆయన స్కెచ్ ఫలించింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు సక్సెస్ అయ్యారు అని మనం చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చేసినటువంటి ప్రయత్నం ఆ పార్టీ ఖాతాలో క్రెడిట్ చేరేందుకు అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు చక్కటి స్కెచ్ చేశారు. అది ఫలించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున విజయసాయిరెడ్డిని హఠాత్తుగా తెర మీదకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాస్తవానికి ఈ కేసులో విజయసాయిరెడ్డిని దోషిగా పెట్టి 4 నెలలు అవుతుంది. ఆ తర్వాత ఆ కేసులో అనేక పరిణామాలు జరిగాయి. విక్రాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ కేసులో తిరిగి వాటాలు వెనక్కి ఇచ్చేస్తున్నట్టు అరబిందో సంస్థ ప్రకటించేసింది. కాబట్టి ఈ కేసులో తదుపరి పరిణామాలకి పెద్దగా ఆస్కారం లేదు. అయినప్పటికీ విజయసాయిరెడ్డిని మంగళగిరి రప్పించి, మంగళగిరి రావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి క్వార్టరీని తెర మీదకు తీసుకొచ్చి దాని చుట్టూ చర్చ జరిగేలా చేయడంలో సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇది పూర్తిగా చంద్రబాబు స్కెచ్చే. చంద్రబాబు ఆశించిన ప్రయోజనమే. చంద్రబాబు కోరుకున్నటువంటి లక్ష్యానికి తగ్గట్టుగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు అనేటువంటి అనుమానం బలపడుతుంది. దానికి తగ్గట్టుగానే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఒక పెద్ద సమస్య మీద, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగ భృతి వంటి హామీల గురించి అసలు చంద్రబాబుకి గుర్తే లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో 2 కీలకమైనటువంటి సమస్యల మీద వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి పిలిపిస్తే దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసి కేవలం క్వార్టరీ చుట్టూ, జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో ఇరుక్కున్నారు అనేటువంటి వ్యవహారం చుట్టూ తిప్పేందుకు సాయిరెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఫలించినట్టుగా కనిపిస్తుంది. తద్వారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల మీద పై చేయి సాధించినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగా సాయిరెడ్డి వ్యవహరించినటువంటి తీరు కారణంగా జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఆ క్వార్టరీ చుట్టూ, సాయిరెడ్డి కామెంట్ చుట్టూ సాగుతున్నటువంటి చర్చ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చుట్టూ, నిరుద్యోగ వృత్తి చెల్లించకుండా ఎగ్గొడుతున్న దాని చుట్టూ జరగడం లేదంటే చంద్రబాబు ఏ రీతిన విజయవంతమయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వ్యూహాత్మకంగా వెళ్ళడంలో, ముఖ్యంగా తాను ఎంచుకున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్టుగా కనిపిస్తుంది. తాను ఎంచుకున్నటువంటి ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి ఆకర్షించేలా మరల్చడంలో ఆయన తగినంత శ్రద్ధ పెట్టలేదా అనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి తెలుగు మీడియాలో జగన్కి ఆశించినంత మద్దతు లేదు. అందుకే ఈరోజు కనీసంగా ఈనాడు పత్రికలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేసింది అనేటువంటి కథనం కూడా ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి అయితే పేలవంగా అక్కడక్కడ జరిగాయి, అరకొరగా మిగిలాయి అన్నట్టుగా చిన్న కథనాన్ని మాత్రం ఇచ్చి సరిపెట్టేసింది. సాక్షి పత్రికలో ఎంత రాసుకున్నా, సాక్షి ఛానల్లో ఎంత చూపించుకున్నా కేవలం వాళ్ళ కొద్దిపాటి సెక్షన్ వరకే మిగులుతుంది తప్ప మొత్తం విస్తృతమైనటువంటి ప్రజానీకం దృష్టిలో వెళ్లేందుకు తగ్గట్టుగా నిన్నటి కార్యాచరణ కనిపించలేదు. అదే సమయంలో చంద్రబాబు వేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో, డైవర్షన్ టాక్టిక్స్లో వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. దాని కారణంగానే నిన్న చేసినటువంటి అంత పెద్ద ఉద్యమ ఫలితం వైఎస్ఆర్సీపీకి ఆశించినంత మేర దక్కలేదనే అందరికీ అనిపిస్తోంది.